This conference will now be recorded. Om Gurubhyo Namaha. The Supreme Yoga, Yoga Vasishtamu, Utpatti Prakarana Yogamu, 36వ రోజు, 14th October 2020. క్వశ్చన్ నుండి స్టార్ట్ చేస్తాం మేడం. అంటే లాస్ట్ అయిందా? నిన్నటిది ఒక క్వశ్చన్ అడిగాము, తర్వాత దాని రిప్లై వచ్చి స్టార్ట్ చేయాల్సి ఉంది, అక్కడికి ఆపాము. Rama asked, "It is evident that Brahman alone exists, O holy sage. But then, why do even these sages and men of wisdom exist in this world as if so ordained by God? And what is God?" రాముడు అడిగిన ప్రశ్న ఏంటి? బ్రహ్మం ఒకటే ఉంది కదా, ఈ మహర్షులు మీలాంటి మహర్షులందరూ ఎందుకుంటున్నారు? అసలు ఆ భగవంతుడు ఎవరు? భగవంతుని తెలుసుకోవడానికి మీలాంటి వాళ్ళందరూ ఉన్నారు, ఎందుకు అసలు భగవంతుడు ఎవరు? Vasishtha replied, ఇక్కడ శ్లోకం అస్తిహ నియతి బ్రాహ్మి చిచ్చక్తి స్పందరూపిణి అవస్య భవతిక్యైవ సత్తా సకల కల్పగా. There does exist, O Rama, the power or energy of the infinite consciousness, which is in motion all the time. అది నిరంతరంగా చలనంలోనే ఉంది, అది స్టాటిక్ గా లేదు. ఆ పరబ్రహ్మ తత్వం విచ్ ఈజ్ ఇన్ మోషన్ అంటే అది ఎప్పుడు కూడా చలనంతోనే ఉంటుంది. That alone is the reality of all inevitable futuristic events, for it penetrates all the epochs in time. అంటే ఫ్యూచరిస్టిక్ అంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు కూడా దాంట్లోనే ఉన్నాయి, అన్ని రకాల యుగాలు కూడా దాంట్లోనే ఉంటున్నాయి. It is by that power that the nature of every object in the universe is ordained. ఈ విశ్వంలో ఏదైనా సరే ఆ విధంగానే దాని యొక్క శక్తితోటే నియమితమై ఉంటున్నాయి, అంటే దాంట్లోనే ఉన్నాయి. That power, bracket lo chit shakti, is also known as Mahasattva, the great existence. Mahasattva, great existence. Mahasiti, the great intelligence. And Mahashakti, the great power. Mahadrishti, the great vision. Mahakriya, the great doer or doing. ఇంకా రెండు ఉన్నాయి మేడం, అది లెంగ్త్ సెంటెన్స్ అయిపోతుంది. అదే అంటే మహాస్థితి, మహాశక్తి, తర్వాత అది గ్రేట్ ఇంటెలిజెన్స్ అంటే అదే స్థితిని ఇంటెలిజెన్స్ చిటియా మహాస్థితి. ఇలా అది అన్నిటికంటే మహత్తరమైనటువంటిది శక్తిగా అది ఉన్నది. మహాక్రియ, ద గ్రేట్ డూయర్ ఆర్ డూయింగ్. మహోద్భవ, ద గ్రేట్ బికమింగ్. మహోద్భవ, మహాస్పంద, శక్తి యొక్క స్వరూపం అది మహాస్పందనం, ద గ్రేట్ వైబ్రేషన్.
ఇదంతా కూడా దాని స్వరూపం. అంటే ఏంటి, అది ఇది అని మనం చెప్పలేం. మహాస్పందన అయి ఉంది, మహాశక్తివంతమై ఉంది, మహా చిత్శక్తి అయి ఉంది, అంటే సత్తు అంటే గ్రేట్ ఎగ్జిస్టెన్స్ అయి ఉంది, గ్రేట్ ఇంటెలిజెన్స్ అయి ఉంది, ఆ గ్రేట్ కర్త అంటే డూయర్ అయి ఉంది. అలాగా అంత మహత్తరమైనది అందులో ఉన్నాయి. It is this power that endows everything with its characteristic quality. ఈ శక్తే ప్రతిదానికి ఒక ప్రత్యేకమైనటువంటి అంటే స్వభావ సిద్ధమైన గుణాన్ని ఇస్తున్నాను. But this power is not different from or independent of the absolute Brahman. ఈ శక్తి ఆ పరబ్రహ్మ కంటే, అబ్సల్యూట్ బ్రహ్మం కంటే ఏమీ తేడా లేదు, రెండు ఒకటే. It is as real as a pie in the sky. As real as Pie, P-I-E. పిఐఈ పయ్యా? Ah, పై అంటే ఏమిటి? చూస్తాను. అన్నీ కలిపి వేసినా లేదు, మొత్తం విలువ అని ఉంది. అన్నీ కలిపి వేసినది, దట్ టోటాలిటీ లాగా మేడం. అంతే, అలాగే తీసుకున్నాం. మొత్తం అంతా కలిపినదే పై ఇన్ ద స్కై. అంటే అదే మహత్ అంటేనే అది అంతటి అంటే మహత్తరమైనది, అన్నిటి యొక్క విలువ దానికి, అది దాంట్లోంచి అన్ని ఉన్నాయి, అదే సర్వస్వంగా ఉంది కనుక అది పై ఇన్ ద స్కై అని చెప్తున్నారు. అంటే అది మహత్తరమైనటువంటి స్థితితో ఉంది, అన్ని దాంట్లోనే ఉన్నాయి, అదే అన్నిటికీ అధిష్టానంగా ఉంది. Sages make a verbal distinction between Brahman and the power. సేజెస్ అంటే ఈ సేజెస్ అంటే సత్పురుషులు అందరూ ఆ బ్రహ్మన్కి ఆ శక్తిని విడదీసి చెప్తూ ఉంటారు. ఒక రకమైన డిస్టింక్షన్ అంటే వేరు తనంతో చెప్తున్నారు. And declare that creation is the work of that power. ఇంకా ఏం చెప్తారు అంటే ఆ పవర్ వల్లనే ఈ మొత్తం సృష్టి అంతా ఉన్నది అని. అంటే క్రియేషన్ అనేది ఆ పవర్ యొక్క శక్తి వల్లనే వచ్చినది, అంటే ఆ పవర్ వల్లే క్రియేషన్ వచ్చిందని చెప్తున్నారు. మేడం ఈ లైన్ కొద్దిగా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తారా? సేజెస్ మేక్ ఎ వర్బల్ డిస్టింక్షన్ అంటే బిట్వీన్ బ్రహ్మన్ అండ్ వాళ్ళు అదే అంటే మొత్తం పరబ్రహ్మ శక్తిలో ఉన్న పవర్ ని దాన్ని వేరుగా చెప్తున్నారు సేజెస్. ఆ పరబ్రహ్మ శక్తి యొక్క ఆ పవర్ తోటే ఈ సృష్టి ఏర్పడింది అని చెప్తున్నారు. అంటే పవర్ వేరుగా సేజెస్ డిస్టింగ్విష్ చేస్తున్నారు. అంటే ఈ సత్పురుషులందరూ, మహాత్ములందరూ దాన్ని శక్తి అన్నదాన్ని వేరుగా చెప్తూ ఆ శక్తితోటే ఈ సృష్టి ఉద్భవించిందని చెప్తున్నారు. అది శక్తి స్వరూపమే, శక్తి అది అయి ఉన్న శక్తిని వేరు చేస్తున్నారు మహాత్ములందరూ అని చెప్తున్నారు. బట్ అది రియాలిటీలో అది కాదా? అది పార్ట్ అండ్ పార్సల్ గా ఉంది, వేరుగా లేదు, అని వేరు చేసి మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. ఓకే. The distinction is verbal even as one speaks of the body as a whole and its parts. అది అంటే కేవలంగా చెప్పడం వరకే డిస్టింక్షన్, ఎందుకంటే దాని స్వభావం ఏది ఉంది, ఆ చిదాత్మ స్థితి యొక్క దాని లక్షణాలు అది అయి ఉండగా దాన్ని కేవలంగా వెర్బల్ గా వేరు చేస్తున్నారు అంతే. అదే శరీరంలో ఒక అవయవాన్ని వేరు చేస్తే అలాగో అలా హోలిస్టిక్ దాంట్లోంచి ఒక దాన్ని వేరు చేస్తున్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. The infinite consciousness becomes aware of its inherent power even as one becomes aware of the limbs of his body. ఇన్ఫినిట్ అంటే అనంత చైతన్యానికి తన శక్తి తనకి తెలుసు. ఎలాగైతే ఒక శరీరంలో ఉన్న లిమ్స్ కోసం అంటే అవయవాల కోసం శరీరానికి తెలుస్తుందో
అలాగే ఆ అనంతమైనటువంటి ఆ చైతన్య స్వరూపానికి తన శక్తి తనకి తెలుస్తుంది, తనలో ఉన్న శక్తి ఏమిటి అనేది తనకి తెలుసు. Such awareness is known as niyati. Bracket lo the power of niyati. నియతి, ద పవర్ ఆఫ్ Niyati, the power of the absolute that determines nature. అంటే ప్రకృతి ఇలా ఉండాలి అని డిటర్మిన్ చేసేటటువంటి ఆ శక్తి, ఆ దాన్ని నియతి అంటున్నారు. అంటే ప్రకృతి ఈ విధంగా, అది కూడా ఆ అబ్సల్యూట్ నుంచి వస్తుంది, అంటే ఆ పరబ్రహ్మతత్వం నుంచి వస్తుంది. ప్రకృతి యొక్క నియతి అంటే విధానం, చెప్పేది కూడా అక్కడి నుంచే వచ్చింది. అంటే చెట్లు ఇలా ఉండాలి, జంతువులు ఇలా ఉండాలి, ఇలాంటి ఒక నియతి ప్రకారం ఉన్నాయి కదా, అది కూడా అబ్సల్యూట్ లోంచే వచ్చింది. అంటే అబ్సల్యూట్ అంటే ఆ పరమ చైతన్యంలోంచే ఉద్భవించింది. ఉద్భవించడం అంటే అందులోంచి వచ్చిందే, ఇంకేమీ దూరంగా ఇంకెక్కడి నుంచో రాలేదు. It is also known as Daiva or divine dispensation. ఇంకా మనం దాన్ని చాలా మంది దాన్ని దైవం అని, డివైన్ డిస్పెన్సేషన్, దైవాజ్ఞతో అని కూడా అంటారు. అంటే దైవం వల్ల ఇవంతా జరిగింది అని అలా మాట్లాడతారు. ఆ సృష్టి అంటే ఆ చిదాత్మ స్వరూపాన్ని దైవం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. That you should ask me these questions is ordained by niyati. You should ask me these questions is ordained by niyati. ఈజా? అవును మేడం. అంటే ఆ నియతి ప్రకారమే నువ్వు ఈ ప్రశ్నలు కూడా అడుగుతున్నావు. అంటే యూ షుడ్ ఆస్క్ మీ దీస్ క్వశ్చన్స్ ఆర్డైన్డ్ బై నియతి, అంటే ఆ ప్రకృతి ధర్మం ప్రకారమే నీ నుంచి ఈ ప్రశ్నలు అడగబడుతున్నాయి, నువ్వు అడగాలి అన్నమాట. అంటే ఈ ప్రశ్నలు అడగాలని ఉంది, నువ్వు అడుగుతున్నావు. And that you should act upon my teaching is also ordained by niyati. ఆ నియతి ప్రకారంగానే నేను నీకు టీచింగ్ ఇవ్వాల్సి ఉంది, ఇస్తున్నాను. అంటే ఇక్కడ అది కూడా ఆ నియతిలోనే ఉంది. అంటే ఆ నియతి పరబ్రహ్మ స్వరూపానికి నియతి అనేది ఉంది, అదే నిర్ణయిస్తుంది ఏ పనులు ఎవరు ఏ రకమైనటువంటి స్వభావంతో ఉండాలి అని. దాని ప్రకారమే ఇవి జరుగుతున్నాయి. నువ్వు ప్రశ్నలు అడగడం ఆ నియతి ప్రకారమే, నేను నీకు సమాధానం చెప్పడం, బోధపరచడం, టీచింగ్ ఇవ్వడం కూడా నియతి ప్రకారమే జరుగుతున్నాయి. If one says the divine will feed me and remains idle, the divine will feed me and remains idle, that also is the work of niyati. అదే ఎవడైనా చెప్పి అదే ఆ దైవమే నన్ను ఫీడ్ చేస్తుంది అని తను ఏమి చేయకుండా ఉండడం అంటే అది కూడా నియతిలో, అంటే ఆ ప్రకృతి ధర్మమే గనక అలా ఉంటున్నారు. This niyati cannot be set aside even by gods like Rudra. ఆ నియతిని రుద్రుడు కూడా తప్పించలేడు. అంటే అది చైతన్యంలోంచి వచ్చినటువంటి ఆ, అంటే దాన్ని ఏమంటాం, లా అనుకోండి, దాన్ని రుద్రుడు కూడా మార్చలేడు. But wise men should not give up self effort because of this. అలా ఉంది అని చెప్పి తెలివైనటువంటి జ్ఞానులు ఎప్పుడు కూడా పురుష ప్రయత్నాన్ని వదిలేయకూడదు. For niyati functions only as and through self effort. అది నియతి కూడా ఆ పురుష ప్రయత్నం ద్వారానే పనిచేస్తూ ఉంటుంది. This niyati has two aspects, human and superhuman. రెండు భాగాలు ఉన్నాయి, హ్యూమన్, సూపర్ హ్యూమన్. అంటే మానవుడు, అధిమానవుడు. The former is seen where self effort bears the fruit, and the later where
it does not. వేర్ ఇట్ డస్ నాట్. Yeah. అంటే హ్యూమన్ అనే దగ్గర సెల్ఫ్ ఎఫర్ట్ ఫలితాన్ని ఇస్తుంది, సూపర్ హ్యూమన్ విషయంలో ఫలితం ఇవ్వదు. If one remains idle, depending మేడం కిరణ్ upon మాట్లాడుతున్నానండి. కొంచెం ఇది అదేదో కొంచెం చదువుదాం, తర్వాత ఒక 2 వాక్యాలు అయిపోయాక డిస్కస్ చేద్దాం. ఓకేనండి. ఈ కాన్సెప్ట్ అయిపోయాక. ఇఫ్ వన్స్ If- రిమైన్స్ ఐడిల్, depending one upon remains idle. niyati, yeah, depending upon niyati to do everything for him, he soon discovers that his life departs. కొంచెం 2 వాక్యాలు ముందు నుంచి చదవండి, నేను అక్కడ ఫాలో అవ్వలే. Okay, madam. If one remains idle, depending upon niyati to do everything for him, he soon discovers that his life departs. ఫుల్ స్టాప్. మళ్ళీ ఇంకా స్మాల్ ఇది ఉంది మేడం, ఆడ హైఫన్ ఇచ్చిండారు. ఫర్ లైఫ్ ఈజ్ యాక్షన్. అది అంటే నాకు అన్ని కూడా సమకూరుతాయి అని ఒక వ్యక్తి ఏ ప్రయత్నం చేయకుండా నీతి ప్రకారం ఉన్నాడంటే ఆయన లైఫ్ పోతుంది. ఎందుకంటే లైఫ్ అంటేనే యాక్షన్. అంటే నాకు అన్ని సమకూరుతాయిలే అని ఆయన ఏ పని చెయ్యడు అనుకోండి, ఏది నాకు వస్తుంది రావాలో అది వస్తుందని, అది మాత్రం అతనికి ఏమీ అలా జరగదు. ఎందుకంటే లైఫ్ అంటే యాక్షన్, యాక్షన్ లేకుండా లేదు. అంటే ఇది కర్మ జీవితం అంతా కర్మతోనే ఉంది. He can, by entering into the highest super conscious state, stop the breath and attain liberation. అతను సూపర్ కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్ళి ఆ బ్రెత్ ఆపేసి లిబరేషన్ ని పొందగలడు. But then that is indeed the greatest self effort. అది కూడా సెల్ఫ్ ఎఫర్ట్, పురుష ప్రయత్నమే. అంతేనా? అంతే మేడం, ఆ పారాగ్రాఫ్. నియతి కోసం అంతే కదా. ఇప్పుడు కిరణ్ గారైనా ఏమైనా అడుగుతున్నారు? అవునండి, అది నాకు కొంచెం క్లారిటీగా అర్థం కాలేదండి. బేసిక్ గా ఇప్పుడు మనము నియతి ఒకటి, రెండోది కర్మ గురించి కూడా ఒకటి అర్థం కాలేదండి నాకు. అంటే ఇప్పుడు మనము రమణ మహర్షి గారి కొంచెం ఫాలో అవుతే ఇక్కడ ఉన్నది మొదట బోధపరుస్తాను, తర్వాత మీకు క్లియర్ అవ్వచ్చు. అంటే ఇక్కడ నియతి అంటే ఈవెన్ ఈ చైతన్యానికి నియతి అన్నది కూడా ఉంది. అంటే నియతి ఏమిటి చేస్తుంది? ప్రకృతి ధర్మాలని ఫిక్స్ చేస్తుంది చైతన్యమే. అంటే చెట్లు ఇలా ఉండాలి, మనుషులు ఇలా ఉండాలి, వీళ్ళు ఇవి చేయాలి అన్నది కూడా ఆ నియతి వల్లనే జరుగుతున్నాయి. అయితే నియతి ప్రకారం నేనేమి నాకు ఫుడ్ వస్తుంది అన్నారు కదా, నేనేం చెయ్యను అని అంటే అది మాత్రం అంటే అది జరగదు అంటున్నారు. అంటే జరగదు అని అంటే వాళ్ళకి పురుష ప్రయత్నమే, లైఫ్ ఈజ్ యాక్షన్ అంటున్నారు. అందుకని లైఫ్ ఇవ్వబడిందంటే ఫర్ యాక్షన్, అంటే పురుష ప్రయత్నం ద్వారానే నియతి ఏర్పడుతుంది. వాళ్ళ నియతి ఫుల్ఫిల్ అవ్వడం వాళ్ళ పురుష ప్రయత్నం ద్వారా. అందుకే ఏ వ్యక్తి అయితే ఏమి చెయ్యకుండా ఉంటాడో ఆయనకి హీ విల్ డై అంటున్నాడు. అంటే అతను పతనం అయిపోతున్నాడు. కారణం ఏంటి? పురుష ప్రయత్నం ద్వారా నియతి జరుగుతోంది అక్కడ. ఆ పురుష ప్రయత్నం వదిలేసి కూర్చుంటే అది జరగదు. అయితే ఒక వ్యక్తి బ్రెత్ ఆపేసి, అంటే ఊపిరి ఆపేసి ఆయన ముక్తిని పొందుతున్నాడు అనుకోండి, అంటే చనిపోయాడు, అప్పుడు మాత్రం లిబరేట్ అయ్యాడు. అంటే బ్రెత్ ఆపేసి లిబరేట్ అయ్యాడంటే అది కూడా పురుష ప్రయత్నమే. అంటే ఆ ఊపిరిని అన్ని రకాలుగాను బంధించేడు అంటే అది పురుష ప్రయత్నమే కదా. అందుకని అటువంటి యాక్షన్ కూడా పురుష ప్రయత్నమే సుమా అని చెప్తున్నారు. అంటే పురుష ప్రయత్నమే సమస్తంగా ఉన్నది. అంటే పురుష ప్రయత్నం ద్వారానే నియతి పనిచేస్తోంది అని చెప్తున్నారు. ఆ పురుష ప్రయత్నం చేయకుండా జరగదని. అది క్లారిటీగానే ఉందండి. అంటే నాకు ఉన్న డౌట్ కొంచెము వేరుగా ఉంది.
అంటే కొంచెం కన్ఫ్యూషన్ లో ఉన్నాను నేను యాక్చువల్ గా. ఇప్పుడు మనం చెప్పండి, రమణ పర్వాలేదు. మహర్షి గారిని కనుక ఫాలో అయితే కనుక ఆయన చెప్పింది మనము దాదాపుగా ఏమీ చెయ్యక్కర్లేదు, కర్మ అనేది చేయకుండా ఉంటేనే మనకి మోక్షం అనేది కలుగుతుందని ఆయన నాకు అర్థమైంది. ఆయన గురించి విన్నది, ఉపదేశారంలో చదివింది. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం అని ఉపదేశారంలో మొదటి శ్లోకం. రమణ మహర్షి రాసిన ఉపదేశారం. Okay. అంటే ఈశ్వరాజ్ఞతోటే ఫలితం మనకు వస్తుంది. కర్మ జడమైనది, కర్మకి ఫలితం ఇచ్చే శక్తి లేదు అని దాని అర్థం. అయితే ఈశ్వరాజ్ఞ కూడా మనం చేసినటువంటి కర్మను అనుసరించే మనకి ఫలితం వస్తుంది. అంటే కర్మ ఫలితాన్ని ఇవ్వలేదు కానీ ఈశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడు. ఈశ్వరుడు ఇచ్చే ఫలితం కూడా కర్మను అనుసరించిస్తాడు అని ఇంతకు ముందు కూడా చెప్పబడింది. అర్థమైందా మీకు? కర్మకి ఫలితాన్ని ఇచ్చే శక్తి లేదు. అర్థమైందా పాయింట్? కానీ ఈశ్వరాజ్ఞతోటి మనకి ఫలితాలు వస్తాయి. ఈశ్వరాజ్ఞ కర్మని బట్టి వస్తుంది. అదే ఇక్కడ కూడా నియతి అన్నది పురుష ప్రయత్నం ద్వారానే పనిచేస్తోందని చెప్తున్నారు. ఓకే. సో ఇక్కడ కర్మ అంటే యాక్షన్ అని చెప్పినప్పుడు మనము ఇజ్ ఇట్ జస్ట్ ఫిజికల్ యాక్షన్, లేదు ఈవెన్ మనము మానసికంగా చేసే ఆర్ థాట్ ప్రాసెస్ కూడా ఒక కర్మ కిందనే ట్రీట్ చేయొచ్చు కదండి? ఎనీ ఫిజికల్ యాక్షన్ స్టార్ట్స్ విత్ ద మైండ్. అసలు మానసికంగా చేసేదే కర్మ అంటారు పరమ గురువు. ఎనీ ఫిజికల్ యాక్షన్ అక్కడి నుంచే మొదలవుతుంది. ఓకేనండి, నాకు క్లారిటీ వచ్చిందండి. థ్యాంక్ యూ. ఫైన్. అంటే చెప్పండి. ఇక్కడ హైయెస్ట్ సూపర్ కాన్షియస్ స్టేట్ అనేసి చెప్పారు కదా, కెన్ ఎలాబరేట్ లిటిల్ బిట్ ఆన్ దట్? అంటే మామూలుగా ఉన్న ఈ చైతన్యం కంటే ఉన్నత స్థాయి, అంటే హయ్యర్ మెంటల్ ప్లేన్ అని కూడా మాట్లాడుతూ ఉంటారు. ఉన్నత స్థాయి అనడంలో అక్కడ డిఫరెన్సియేషన్ ఏమీ లేనటువంటి స్టేట్ దట్. అదే మనం అయం నిజః పరోవేతన శ్లోకంలో లఘుచేతసాం మనస్సు అంటే చిన్న మనస్సు ఉన్న వాళ్ళు ఐఎమ్ డిఫరెంట్, యు ఆర్ డిఫరెంట్. హయ్యర్ స్టేట్ లో దెర్ ఇస్ వన్ ఒక్క స్టేట్, నేను అంతటితో ఏకమై ఉన్నాను, పరభావం లేకుండా. వాళ్ళకి ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం, వాళ్ళకి వసుదంతా కుటుంబకమే, కుటుంబం లాగే ఉంటుంది. అంటే ఉన్నత స్థాయి ఉన్నప్పుడు డివిజన్ ఏం లేదు అక్కడ. లోయర్ మెంటల్, హయ్యర్ మెంటల్ అన్నట్టుగా విడదీస్తూ ఉంటారు. అంటే లోయర్ మెంటల్ అంటే ఇలాంటి వేలో పనిచేసే మనస్సు, హయ్యర్ మెంటల్ అంటే యూనిటీ, ఆ డిఫరెన్సియేషన్ లేదు. ఓకే. ఆ హయ్యర్ మెంటల్ ని సూపర్ మ్యాన్ గా అంటున్నారు. అంటే సూపర్ మెంటల్ స్టేట్ అన్నా అన్నారు. సూపర్ కాన్షియస్ స్టేట్. సూపర్ కాన్షియస్ స్టేట్ అంటే ఆ కాన్షియస్నెస్ లో డివిజన్ లేదు. ఓకే. The infinite consciousness alone appears as one thing in one place and another in another place. ఆ అనంత ఆ పరబ్రహ్మ స్వరూపమే ఒక దగ్గర ఒకలా కనిపిస్తే ఇంకో దగ్గర ఇంకోలా కనిపిస్తుంది. There is no division between that consciousness and its power. ఆ స్వరూపానికిను దాని శక్తికి ఏ తేడా లేదు. అంటే అందులో అది కూడా పార్ట్ అండ్ పార్సల్ గా ఉంది. As there is no division between wave and water, limbs and the body. అది అంటే సముద్రానికి దాని యొక్క తరంగాలకి తేడా లేనట్టుగా, శరీరానికి అవయవాలకి తేడా లేనట్టుగా, ఆ సుప్రీం కాన్షియస్నెస్ కి అక్కడ ఉన్నటువంటి పవర్ కి ఏమీ తేడా లేదు. పార్ట్ అండ్ పార్సల్ గానే ఉన్నాయి, అందులో భాగంగానే ఉంది. Such division is experienced only by the ignorant. అలాంటి తేడా కేవలంగా అజ్ఞానులే ఫీల్ అవుతారు. తేడాగా అంటే డివిజన్ వేరే విభజించబడి ఉన్నది అన్నది అజ్ఞానం చేత కనిపిస్తుంది. అలా Rama asked, when the only reality is the infinite consciousness and its own inherent kinetic power, how does the jiva
acquire an apparent reality in the secondless unity. In the Secondless unity. secondless, in the second. Secondless అనేది ఒకే వర్డ్ మేడం. సెకండ్ లేకుండా. రెండోది లేనటువంటి మళ్ళీ చదవండి. When the only reality is the infinite consciousness, అంటే ఆపుదాం. ఎప్పుడైతే ఈ ఉన్నత ఒకే ఒక ఈ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అంటే ఆ పరబ్రహ్మ తత్వం ఒకటిగా ఉన్నది కదా, అండ్ ఇట్స్ ఓన్ ఇన్హరెంట్ కైనెటిక్ పవర్, దానిలో ఉన్నటువంటి కైనెటిక్ పవర్ అంటే మూమెంట్, చలనం సైతం అది ఏకమాత్రంగానే ఉంది, అంటే నిరంతర చలనం ఉంటుందన్నారు కదా. హౌ డస్ ద జీవ అక్వైర్ an apparent reality in the secondless unity? అంటే రెండవది లేని ఏకత్వంలో ఆ జీవుడు ఏ విధంగా అపరెంట్ అంటే జీవ ఎక్వైర్డ్ అపరెంట్ యూనిటీ అనేనా? అపరెంట్ రియాలిటీ అంటే జీవుడు ఏ విధంగా అక్కడ ఉన్నాడు అంటే, ఇదేమో నిరంతర చైతన్యంతో ఏకమాత్రంగా ఉన్న దాంట్లో జీవుడు ఎలా ఉన్నాడు అని ప్రశ్న అన్నమాట. రెండవది లేని దానిట్లో ఆ రెండవదైన జీవుడు ఎక్కడ ఉన్నాడు? అర్థమైందా ప్రశ్న? సెకండ్లెస్, రెండవది లేదు ఆ యూనిటీలో, అలాంటి రెండవది లేని ఏకమాత్రంగా ఉన్న ఒకే దానిలో జీవుడు ఎక్కడి నుంచి ఉన్నాడు అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? చదవండి. వశిష్ఠ replied, this terrible goblin known as Jiva arises as a reflected reality or appearance in the mind of the ignorant alone. అంటే ఈ జీవుడుగా కనబడేది అజ్ఞానం వల్ల వాళ్ళ మనస్సులకే ఈ జీవుడు ఒక ఈ విధంగా అపరెంట్ గా అంటే కనబడుతున్నాడు ఉన్నట్టుగా. ఈ గోబ్లిన్ అంటే అవన్నీ దాని అడ్జెక్టివ్స్ అన్నమాట. ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ జీవుడు ఉన్నట్టుగా కనబడుతున్నాడు. అసలైనటువంటి ఆ చైతన్యం యొక్క రిఫ్లెక్షన్ లో ఉన్నది ఆయన ఇగ్నోరెంట్ కి మాత్రం వేరుగా ఉన్నట్టుగా కనబడుతున్నాడు. No one, not even the men of wisdom or sages, can definitely say what it is. Even the men of wisdom తర్వాత ఏంటండి? Or sages. ఓకే. అంటే జ్ఞానులు, యోగులు, మహాత్ములు వీళ్ళెవరూ కూడా nobody can No one, not even the men of wisdom or sages, can definitely say what it is. అది ఏమిటి అన్నది ఎవరు కూడా దానికోసం నిశ్చితంగా చెప్పలేరు. అంటే ఎంత మహాత్ములైనా, ఎంత జ్ఞానం ఉన్న వాళ్ళైనా, ఎంత తెలివైన వాళ్ళైనా, మేధావులైనా కూడా అది ఇది అని ఎవరు కూడా చెప్పలేరు. Because it is devoid of any indications of its nature. అంటే దాని స్వభావాన్ని నుంచి అది వేరుగా లేదు. అంటే అవన్నీ దాని స్వభావం అయిపోయాయి. ఆ చైతన్యానికి శక్తి దాని స్వభావం, నియతి దాని స్వభావం, అలా స్వభావంగా ఉన్నాయి దానికి. దాని స్వభావాన్ని వేరు చేస్తూ ఏది లేదు. అంటే స్వభావం ఏది దాని నుంచి వేరుగా లేదు. In the mirror of infinite consciousness. ఇక్కడ ఒకసారి మళ్ళీ మీకు బోధపరుస్తాను. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, రెండోది లేని దాంట్లోంచి జీవుడు ఎలా కనిపిస్తున్నాడని. అంటే ఏంటని, ఒకటే ఉంది కదా ఏకమాత్రంగా, అంటే అక్కడ జీవుడు కూడా రిఫ్లెక్షనే. అజ్ఞానులు మాత్రం జీవుడు వేరుగా ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే దాని యొక్క స్వభావం దానికంటే భిన్నంగా లేదు. అందుకనే ఎంతటి మహాత్ములైనా సరే ఈ విషయాన్ని ఏది కూడా పూర్తిగా దానికోసం ఎంత మేధస్సు ఉన్నవాళ్ళైనా
చెప్పలేరు. నిన్న మనం అనుకున్నాం కదా, నిన్న పవన్ కుమార్ గారు అడిగారు కొంచెమైనా దాన్ని చెప్పగలరా అంటే మనం చెప్పడానికి వీలు లేకుండా ఉంది. In the mirror of infinite consciousness are seen countless reflections which constitute the appearance of the world. అదే పదే అదే విషయం ఇక్కడ కూడా త్రిపుర రహస్యంలాగే చెప్తున్నారు. ఆ అనంత చైతన్యం అన్నది ఒక అర్థం అయితే ఆ అర్థంలో ఈ జగత్తంతా ప్రతిబింబంలాగే ఉంది. ఇందులో జగత్తు అంటే ఏమిటండి? ఇందులో ఉన్న భిన్నమైనటువంటి కోట్లాది రకాలైనటువంటి వస్తువులు జగత్తంతా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్రతిబింబాలే. ఆ చైతన్యంలో ప్రతిబింబాలుగానే ఉన్నాయి, వీటికి అస్తిత్వమే లేదు. These are the jiva. దీస్ ఆర్ ద జీవ అంటే వీటిల్లో జీవం కూడా ఉంది. ఇలా ఎన్నో రకాలైన రిఫ్లెక్షన్స్ లో జీవా కూడా ఉంది. జీవుడు కూడా ఒక రిఫ్లెక్షన్ గానే ఉన్నాడు. శ్లోకం బ్రహ్మణ స్ఫురణం కించిద్యవ వాతాంబుదేరివ దీపస్యేవాప్య వాతస్య తం జీవం విద్ధి రాఘవ. Jiva is like unto just a little agitation on the surface of the ocean of Brahman. జీవుడు అంటే ఆ సముద్రం, అదే మొత్తం బ్రహ్మ పదార్థం అంతా ఒక సముద్రం అనుకుంటే దాని పైన ఉన్న ఒక్క చిన్న అలజడే జీవుడుగా ఉన్నాడు. అంటే ఈ పరబ్రహ్మ తత్వం అంతటినీ ఒక సముద్రం అనుకుంటే సముద్రం పైన ఉన్న చిన్న అలజడే జీవుడిగా అయ్యాడు. Or just a little movement of the flame of a candle in a windless room. అది అసలు గాలే లేనటువంటి ఒక గదిలో ఒక కొవ్వొత్తి వెలుగుతూ ఉంటే అతి చిన్నదైనటువంటి మూమెంట్ వస్తూ ఉంటే అదే జీవం అని మనం అనొచ్చు. అంటే ఆ చైతన్యంలో ఉన్న చిన్న మూమెంట్ జీవంగా తయారైంది, జీవుడయ్యాడు. అంటే అయ్యాడంటే ఇక్కడ జీవుడుగా భాసిల్లుతున్నాడు. When in that slight agitation the infinite of the infinite consciousness, infinitude of the infinite consciousness veiled. ఒకసారి చదువుతాను. veiled, veiled, veiled. ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ ద ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అంటే ఆ అనంతమైనటువంటి ఆ చైతన్యం యొక్క అనంతత్వం అన్నది ముసుగుతో ఉంది. వెయిల్డ్ అంటే ముసుగుతో ఉండడం, కవర్ అయిపోయింది. ఇంకా అది వాక్యం పూర్తవలే కదా. ఉంది. Limitation of consciousness appears to arise. అప్పుడు మనకి ఆ చైతన్యం పరిమితంగా కనబడడం మొదలైంది. అంటే అది కవర్ అయిపోయింది కనుక, దాని మీద ముసుగు వచ్చింది కనుక అనంతత్వం, అనంత చైతన్యం యొక్క అనంతత్వం కవర్ అయింది. వెయిల్డ్ అంటే ముసుగుతో ఉంది గనక అక్కడ పరిమితత్వం వచ్చినట్టు కనబడుతోంది. అంటే ఏంటి? ముక్కలైనట్టు. పరిమితత్వం రావడం అంటే డివిజన్ వచ్చినట్టుగా కనబడుతుంది. అర్థమైందా ఈ పాయింట్? అనంతత్వం, అనంత చైతన్యం యొక్క అనంతత్వం అంటే అది అన్లిమిటెడ్ థింగ్. అది వెయిల్ అంటే దానికి కవర్ అయిపోయింది, అందువల్ల లిమిటేషన్ వచ్చినట్టుగా కనబడుతుంది, నిజంగా రాలేదు. This too is inherent in that infinite consciousness. Only two, these two, TWO. TWO. This too is inherent in that infinite consciousness.
దిస్ టూ అంటే ఇది కూడా ఆ అనంతమైన చైతన్యంలోనే ఉంది. ఏమిటి అంటే వెయిల్, అది కూడా అనంతమైనటువంటి ఆ చైతన్యంలోనే ఉంది, ఎక్కడి నుంచో రాలే. ఆ వెయిల్ ఏమిటి? అవ్యక్తం అనేటటువంటి పొర ఉండబట్టి ఆ అనంతత్వం పరిమితమైంది. పరిమితం అవడం అంటే అప్పుడు డివిజన్ వచ్చినట్టు కనబడుతోంది. బట్ ఆ కనబడడం కూడా ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ యొక్క లో భాగమే. And that limitation of consciousness is known as the jiva. అది ఆ అనంత చైతన్యాన్ని పరిమితంగా కనబడుతోంది కదా, ఆ పరిమితత్వాన్ని జీవుడు అంటున్నాం. అంటే పరిమితం అయినట్టుగా కనబడుతున్నారు డ్యూ టు వెయిల్. వెయిల్ అంటే మూసుగు. మూసుగు ఏమిటి అక్కడ? అవ్యక్తం అంటే అవిద్య, మాయ అనే ముసుగు వల్ల అది పరిమితం అయినట్టుగా కనబడుతుంది, ముక్కలైనట్టుగా. ఆ ముక్కనే జీవుడు అంటున్నాం. ముక్కలుగా అన్ని చూడండి కనబడుతుంది అని కూడా నేను ఈ పాయింట్ అన్నాను. ఎపిఆర్, సీల్ ఆ పదాలే వాడుతున్నారు. అది కనబడుతోంది, అది నిజంగా ముక్కలై లేదు. జగత్తుగా అందులో ఆ అనంత చైతన్యం అనే అర్థంలో జగత్తు ప్రతిబింబంగా ఉంది, అంతేగాని ఉద్భవించింది అని చెప్పట్లేదు. ఆ అనంత చైతన్యంలో ముక్కలు ముక్కలుగా అయినట్టు కనబడుతోంది ముసుగు వల్ల. ఆ కనబడేటటువంటిదే జీవుడుగా ఉంది, ముక్కలుగా అయినదే. మేడం రాంబుద్ధుడు మేడం, అడగండి. ఇప్పుడు అనంత చైతన్యం ముక్కలు ముక్కలుగా అంటే ఇప్పుడు జీవుడు ఇప్పుడు అంటే జీవుడితో సహా అంటే వివిధ పశువులు కానీ ఇంకా వేరే జీవజాతి చరాచర జగత్ అంతా ముక్కలు అయినట్టే కదా మేడం, అంతే కదా? ముక్కలుగా కనబడుతుంది, అయిపోవడం కాదు. ఇట్ అపియర్స్. ఆ చైతన్యమే డివైడ్ అయిపోయి చరాచర జగత్తుగా కనిపిస్తుంది, అంతే కదా? డివైడ్ అయిపోయినట్టుగా కనబడుతుంది. ఆ డివైడ్ అయిపోయిన భాగమే జీవాత్మ, జీవుడు అంటున్నాం. అదే ఆ జీవుడు శరీరంలో, మానవ శరీరంలో ఉన్న జీవుడు అవ్వచ్చు, జంతు శరీరంలో ఉన్న జీవుడు అవ్వచ్చు. మొత్తం అంటే కదిలేది కదలంది అంతా, చెట్టు చేమతో సహా, అంతే కదా మేడం? అంటే జీవుడుగా మనకున్నది ఇందులోనే, అంటే వీటిలో అంటే జంతువులు, అందులో కూడా జీవం ఉంది, చెట్లలో కూడా. అదే అంటే ఇప్పుడు రాయి రప్ప కూడా అంతే కదా మేడం, దాంట్లో కూడా చైతన్యం ఉన్నట్టే కదా? జడ రూపంలో ఉంది. జడ అయితే రూపంలో ఇక్కడ మనం ఇక్కడ మెయిన్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కాన్సెప్ట్ అసలు చైతన్యం అంతా హోల్ గానే ఉంది, అదే ముక్కలై లేదు. అది అక్కడున్న మాయ వలన దాన్నే అవ్యక్తం అని కూడా అంటారు. అది ముక్కలుగా కనబడుతోంది, ఆ కనబడుతున్న ముక్కలే జీవం, అంతేగాని అది చైతన్యమే. అది కనబడుతున్నాయి ముక్కలైనట్టు అని మనం ఇక్కడ బాగా గ్రహించాల్సిన పాయింట్. ఓకే మేడం, థాంక్యూ. నిజంగా ముక్కలు అవ్వలేదు. ఓకే. Just as when a spark from a flame comes into contact with the flammable substance, it bursts into an independent flame. ఏంటండి? ఒక క్లే just as no, spark madam, when a spark from a flame, స్పార్క్ అంటే ఒక చిన్న అంటే వెలుతురు లాంటిది, మట్టిలోంచి వచ్చినటువంటి ఒక స్పార్క్. flame comes into contact with, ఓకే క్లే కదా ఫ్లేమా? ఓకే, నాకు అర్థమైంది ఇప్పుడు. అదే క్లేలో స్పార్క్ ఏంటన్నా? ఫ్లేమ్ అంటే మంట, మంటలో ఒక చిన్న స్పార్క్ comes into contact with flammable substance, it bursts into an independent flame.
అది అంటే మంట దగ్గర ఏదైనా ఒకటి అంటుకోగలిగేది వచ్చింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాగితం ముక్క వచ్చింది మంట దగ్గరికి, వెంటనే కాగితం ముక్క వేరే మంటగా ఉంటుంది, అది వండుతూ ఉంటుంది. అంటే ఏదైతే మంటని అంటించుకోగలదో అలాంటి సబ్స్టెన్స్ ఏదైనా వచ్చింది అనుకోండి మంటకి దగ్గరగా, అప్పుడు అది కూడా మండుతూ వేరే మంటగా కనిపిస్తుంది. అలాగా అది అంటే ఉన్నది ఒకటే మంట, కానీ అది వేరే మంటగా కనబడుతుంది. Even so, దానికి this, దానికి దృష్టాంతంగా చెప్పారు ఇది. even so, this limitation of consciousness, పూర్తిగా చదివి when This limitation- when it is fed by latent tendencies and memories, condenses into egoism, I-ness. అది అంటే దానికి ఉన్నటువంటి పూర్వగత వాసనలన్నిటితో కలిసి ఈ జీవాత్మ అన్నది అది అప్పుడు ఈగోయిజం గా అంటే తయారవుతుంది. నేను అనే భావన అక్కడ మొదలవుతుంది. This I-ness is not a solid reality. ఆ నేను అన్నది కూడా నిజంగా గట్టిగా ఉన్నటువంటి అంటే అది స్థిరంగా సాలిడ్ రియాలిటీ కాదు, అంటే అది నిజంగా లేదు, అది కూడా భ్రాంతి మాత్రంగానే ఉంది. But the jiva sees it as real. బట్ ద జీవ Sees it as real. జీవుడు అది రియల్ అనే అనుకుంటాడు, కానీ అది రియల్ కాదు. Like the blueness of the sky. ఎలాగైతే ఆకాశానికి నీలిరంగు ఉన్నది అని మనం అందరం భ్రమ చెందుతున్నాం, అక్కడికి వెళ్తూ ఉంటే ఆకాశం అది అసలు రంగే కనబడదు. అలాగే ఈ జీవుడు ఉన్నాడు వేరుగా అని భ్రాంతి చెందుతూ ఉంటాడు, అక్కడ లేనే లేడు, వేరుగా ఏమీ లేడు, ముక్కలు అవనే లేదు. When the egotism begins to entertain its own notions, అంటే It- ఎప్పుడైతే ఈ అహంకారం వచ్చేసిందో అది ఎన్నో రకాలైనటువంటి భావాలతో ఉద్దేశాలతో ఉంటుంది. it gives rise to the mind stuff. అప్పుడు మనస్సు దాంట్లో ఉన్నటువంటి స్టఫ్ అంతా మొదలవుతుంది. ఈ గోటిజం వల్లనే మనస్సులో ఎంత స్టఫ్ మొదలవుతుంది అంటే ఎన్నో రకమైన ఆలోచనలు, ఎన్నో ఉద్దేశాలు, అంబిషన్స్ ఇవన్నీ మొదలైపోతాయి. The concept of an independent and separate jiva, mind, maya, or cosmic illusion, cosmic nature, etc. ఇప్పుడు ఆ ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి అంటే ప్రత్యేకంగా ఉన్న ఒక మనస్సు, దాన్నే ఆ మాయ, అది భ్రాంతి, అది తయారవుతూ ఉంటుంది. అంటే అర్థమైంది కదా, ఈ అహంకారం వేరుగా కనబడి నేను వేరు అనే భావాన్ని కలగజేస్తూ ఉంటుంది. The intelligence which entertains these notions conjures up the natural elements. కండ్యూసెస్ Conjures, CONJURES. అక్కడున్న ఇంటెలిజెన్స్ అన్నది తనకు కావలసిన న్యాచురల్ ఎలిమెంట్, సహజమైనటువంటి ఎన్నిటినో అది కూడా ఊహిస్తూ ఉంటుంది, అంటే అది ఊహలోనే ఉంటాయి. Associated with these, the same intelligence becomes a spark of light. అది దీంతో పాటే ఒక స్పార్క్ ఆఫ్ లైట్, అంటే లైట్ లో ఉన్నటువంటి ఒక చిన్న స్పార్క్ గా కూడా అది వస్తూ ఉంటుంది, కనిపిస్తుంది. అసోసియేటెడ్ విత్ దిస్, వీటన్నిటితో. Though it is the cosmic light in truth. నిజంగా చెప్పాలంటే అది కేవలంగా చిదాత్మ యొక్క కాస్మిక్ లైటే.
It then condenses into countless forms. అది అప్పుడు లెక్కలైన రూపాలను తయారు చేస్తుంటుంది. Somewhere it becomes a tree, somewhere a bird, somewhere it becomes a goblin, somewhere it becomes demigods, etc. అది ఒక దగ్గర మనిషిగా, ఒక దగ్గర సగం దేవతలు సగం మనుషులు, అదే డెమిగాడ్స్. గోబ్లిన్ అంటే ఒక రకమైన భూతాలుగా, అంటే మహత్తరమైన వాటిగా రకరకాలుగా తయారవుతున్నది అనమాట. ఆ ఒక్కటే తయారవడం అంటే కనబడుతూ ఉంటాయి. అదే ఒకటి ఇన్ని రకాలుగా ఆ చిదాత్మలోంచి ఉద్భవించినదే ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఉద్భవించడం అంటే నిజంగా ఉద్భవించడం కాదు, చిదాత్మలో భాసిల్లుతున్నవి ఇలా కనిపిస్తున్నాయి. ఒక దగ్గర మనిషిగా, ఒక దగ్గర ఏమో దేవతగా, ఒక దగ్గర చిరు దేవతగా, సగం దేవతగా, అలా. The first of such modifications becomes the creator Brahma. మొట్టమొదటి ఈ మోడిఫికేషన్ అంటే మార్పు సృష్టికర్త అయిన బ్రహ్మ నుంచి మొదలైంది. And creates others. సౌండ్ సరిగ్గా లేదండి, By వినబడలేదు. thought and will. ఇంతవరకు మీరు చదివింది ఏది వినబడలేదు. Yeah, మేడం వినబడుతుందా ఇప్పుడు? అండ్ క్రియేట్స్ నుంచి వినబడలేదు. ఒక నిమిషం మేడం, నేను ఇప్పుడు మేడం ఇప్పుడు వినబడుతుంది. ఇప్పుడు పర్లేదా? క్లియర్ గానే ఉంది. The first of such modifications becomes the creator Brahma and creates others by thought and will. By thought and will. అది మొట్టమొదట క్రియేటర్ అయిన బ్రహ్మ అతని నుంచి ఈ క్రియేషన్ తన ఇచ్ఛతోటి, ఆలోచనతోటి వచ్చింది. ఆయన ఊహ ఇచ్ఛతోటి ఈ క్రియేషన్ అంతా వచ్చింది. Thus the vibration in consciousness alone is the jiva, karma, God. అది ఆ చైతన్యంలో ఒక చిన్న స్పందనే జీవంగా ఇన్ని రకాలుగా భగవంతుడిగా వచ్చిందనమాట. And all the rest follows. మిగతావన్నీ అలా వచ్చినవే. అంటే ఒక్క స్పందనతోటి ఈ సమస్తము జరిగాయి. సృష్టి అంతా ఈ విధంగా భాసిల్లింది. Creation bracket law of the mind is but agitation in consciousness. Agitation. Madam. AGI. AGITATION. అదే అంటే ఆ చైతన్యంలో ఒక్క చిన్న స్పందన వల్లే, మూమెంట్ వల్లే క్రియేషన్ అంతా, సృష్టి అంతా ఉద్భవించింది. ఉద్భవించడం అంటే ఏంటి? నిజంగా అని కాదు, భాసిల్లుదు, కనబడుతుంది. And the world exists in the mind. ఈ ప్రపంచం అంతా మనసులోనే ఉంది. It seems to exist because of the imperfect vision, imperfect understanding. ఇది నిజంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అసంపూర్ణమైనటువంటి దృష్టి, అసంపూర్ణమైన జ్ఞానం వల్ల ఇది ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. It is really not more than a long dream. Not more than a long dream. డ్రీమ్ అంటే చాలా పొడుగైనటువంటి ఒక కళలాగే అంటే ఈ జగత్తు మనకు కనబడ్డము కేవలం ఇది అంటే చాలా పొడుగైన ఒక డ్రీమ్, చాలా సేపు ఉండే ఒక కళ అనుకోవాలి. అంటే జగత్ అసలు లేదు, ఉన్నట్టు మనకు కనిపించడం కూడా
కళలో వస్తువులు ఎలాగో ఈ జగత్తు అంతే. If this is understood, then all duality will come to an end. And ఇది బాగా అర్థం అవుతే మనం ఏదైతే సత్యంగా ఉన్నదనుకుంటున్నామో అదంతా మన లోపల నుంచి అంతమైపోతుంది. అంటే జగత్తంతా కూడా ఒక చిన్న స్పందన చైతన్యంలో వచ్చి జగత్తుగా భాసిల్లింది. అసలు ఆ చిన్న స్పందనతో బ్రహ్మలో మానసిక ఉన్న ఊహతో సృష్టి అంతా అయింది. అయితే కేవలంగా ఆ చిన్న స్పందన రావడం బట్టే ఇదంతా ఇన్ని రకాలుగా సృష్టిగా భాసిల్లుతుంది. ఆ చిన్న స్పందన వల్ల అంటే మూవ్మెంట్ ఎంతవరకు అంటే గాలితో బంధించబడినటువంటి కొవ్వొత్తి వెలుగుతున్న గదిలో గాలి పూర్తిగా తలుపులు వేసేసి బంధించేసాం గాలిని. అలాంటప్పుడు చిన్న మూవ్మెంట్ ఉంటుంది. అతి చిన్న మూవ్మెంట్ తోటి అంటే స్పందనతోటి జగత్తంతా ఏర్పడిందంటే భాసిల్లుతోంది. ఆ జగత్తు నిజంగా ఉన్నదన్నట్టుది కూడా భ్రాంతి వల్లే. మేడం ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలండి. ఓకే, ఇప్పుడు అంటే నా అనుమానము అది కరెక్ట్ అవునా కదా నాకు తెలీదు. మీరు మీరు అది క్లారిఫై చేస్తారనుకుంటున్నాను. శుద్ధ చైతన్యము జనరల్ గా నిర్మలంగా ఉండి ఆ తర్వాత దాంట్లో ఆ స్పందన కలిగిన తర్వాత చైతన్యం అనేది వచ్చింది అని నేను అనుకుంటున్నాను. అది కరెక్ట్? శుద్ధ చైతన్యం మూమెంట్ తో ఉంటుంది. ఆ శుద్ధ చైతన్యంలో స్పందన వల్ల సృష్టి అన్నది ఒక్క చిన్న స్పందనతో సృష్టి అన్నది భాసిల్లింది. అది మాత్రం ఏకమాత్రంగా ఉండి అది నిరంతరాయంగా స్టాగ్నెంట్ గా లేకుండా అది స్టాటిక్ గా లేకుండా మూమెంట్ తో ఉంటుంది. ఆ శుద్ధ చైతన్యంలో ఒక సంకల్పంతో జగత్తు జీవుడు ఇవన్నీ సృష్టించబడ్డాయి. అంటే సృష్టించబడ్డాయంటే భాసిల్లుతున్నాయి. దాంట్లో ఒక చిన్న మూమెంట్ అంటే అది సంకల్పం అనొచ్చు. ఆ మూమెంట్ కి ఆ చిన్న సంకల్పం అన్న మూమెంట్ తోటే జగత్ అంతా క్రియేట్ అయిందని మాటల్లో అందాం. ఇది క్రియేట్ అవ్వబడలేదు కానీ స్టాటిక్ గా ఉన్నట్టుగా కనబడుతుంది. దో ఇట్ ఈస్ నాట్. అర్థమైందా? ఓకేనండి. హలో, నమస్తే మేడం. నమస్తే. వేద్యము అంటే ఒకసారి నాకు మీనింగ్ చెప్తారా? తెలుసుకోబడినది. వేద్యము అంటే తెలుసుకోవలసినది, తెలుసుకోబడినది. తెలుసుకోబడినది అంటే ఎక్కడుందా పదం? ఎక్కడొచ్చింది మీరు చెప్పండి. క్వశ్చన్ మనకి ఆ త్రిపుర రహస్యంలో అది త్రిపుర రహస్యం అదే అందులోని వేద్యము అంటే అసలు అంటే ప్రకాశించేది, తెలుసుకోబడేది అని ఉంది. దానికి వేద్యం అంటే అసలు నాకు అర్థం కాలేదు అక్కడ వర్డ్. తెలుసుకోబడినది. అదే ఇప్పుడు మనం ప్రకాశం, స్వయం ప్రకాశం నుండి వచ్చాం కదండి. చైతన్యం యొక్క స్వయం ప్రకాశమే జగత్తు అంటున్నారు కదా. స్వయం ప్రకాశం కాదు, జగత్తుగా భాసిల్లుతోంది ఒక చిన్న సంకల్పంతో. మళ్ళీ మనము అంతా కూడా లయం అయిపోవాల్సిందే కదా. అప్పుడు మనకి దానికి ఏదైనా కనెక్షన్ ఉంటుందండి? ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. మనమే ఆ స్వరూపం కదా. ఒకసారి జాగ్రత్తగా వినండి. అసలు ఒక పాయింట్ ఏంటంటే మనము ఉన్నాము అన్నది కూడా ఒక భ్రాంతి. అంటే శరీరం కూడా భ్రాంతి మాత్రమే. ఎలా అయితే జగత్తు భ్రాంతో శరీరము భ్రాంతే. ఎందుకంటే నాకు వేరుగా కనబడేది ఏదైనా జగత్తులో భాగమే. ఈ మొత్తం జగత్తంతా కూడా ఉన్నాదన్న భ్రాంతితో ఉంది కానీ అది భాసిల్లుతోంది. భాసిల్లడం అంటే ఏంటి? చైతన్యం అనేది ఒక అద్దమైతే అద్దంలో ప్రతిబింబంలాగే జగత్తు ఉంది. అది మళ్ళీ ఆ చైతన్యంలోనే కలిసిపోతూ ఉంటుంది. ఒక్క జగత్తు ఒకటి కాదు, అలాంటివి కోట్లాది ఆ యూనివర్సెస్ అంటే విశ్వములు ఉద్భవిస్తూ ఉంటాయి, కలిసిపోతూ ఉంటాయి.
ఒక పద్ధతి ప్రకారం, ఒక ఆర్డర్ ప్రకారం ఉద్భవిస్తూ ఉంటాయి, కలిసిపోతూ ఉంటాయి ఆ చైతన్యంలో. అర్థమైందా? ఈ ఒక్కటే కాదు జగత్తు, మనకు కనబడేటటువంటి ఇదే కాకుండా అలాంటి ఎన్నో విశ్వములు ఉద్భవిస్తూ ఉంటాయి, కలిసిపోతూ ఉంటాయి ఆ చైతన్యంలో. ఉద్భవించడం అంటే భాసిల్లుతూ ఉంటాయి, కలిసిపోతూ ఉంటాయి అన్నమాట. కదా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఇప్పుడు తోటి ఫ్యాన్, లైట్, ఏసీ, ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా పనిచేసినట్టు అందులో ఇచ్చేది ఒక్క ఈ విద్యుత్ మాత్రమే. ఇటు క్లియర్ గా రావట్లేదు, మీరు మాట్లాడిన మాట క్లారిటీ రావట్లేదు, అర్థం అవ్వలేదు. కరెంట్ అదే మీరు నాకు ఒక ఎగ్జాంపుల్ అప్పుడు చెప్పండి. చూసారు, క్లారిటీ పోతుంది మాట, వినబట్టమే లేదు. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటేనండి, ఎలా అయితే సముద్రంలో ఉన్న తరంగాలు వస్తూ మళ్ళీ తిరిగి అందులో లయమైపోతుంటాయో, ఎన్నో రకాలైనటువంటి విశ్వములు ఉద్భవిస్తూ అందులో లయమైపోతూ ఉంటాయి. అందుకే లైక్ ఎబ్ అండ్ టైడ్ ఆఫ్ ఎన్ ఓషన్ అంటారు. సముద్రంలో ఉన్న ఆటుపోటుల్లాగా ఈ అనేకమైన విశ్వములు ఉద్భవించడం అంటే భాషలుతూ ఉంటాయి, కలిసిపోతూ ఉంటాయి నిరంతరాయంగా. అర్థమైందా? అర్థమైంది మేడం. నేను రాంబుద్ధుడు అండి. అడగండి. ఇప్పుడు అనంతమైన విశ్వంలో ఎన్నో భూమి లాంటివి ఎన్నో ఉన్నాయి కదా మేడం. అయితే ఇప్పుడు భూమిలో జీవం ఉంది, మనం భగవంతుని గురించి ఇవన్నీ ఇంత శోధన చేసి ఇవన్నీ చేయగలిగాము. అయితే ఇప్పుడు చందమామ కానీ ఇంకా వేరే యూనివర్స్ ఉంటాయి కదా, అక్కడ జీవం అనేది లేని చోట కూడా ఈ చైతన్యం స్పందిస్తూ ఉంటుందా మేడం? అక్కడ కూడా అంటే ఎన్నో రకాలైనటువంటి, ఇంకా ఇది కూడా చెప్పబడింది త్రిపుర రహస్యంలో, ఎన్నో రకాలైనటువంటి జీవులు కూడా ఉన్నాయి. మనకంటే అడ్వాన్స్డ్ జీవులు ఉన్న విగ్రహాలు ఉన్నాయిట. అసలు కేవలం ఏమీ లేనిదే బురదే ఉన్నది ఉందిట, చీకటే ఉన్నది ఉందిట. అలాంటివన్నీ వివరించబడ్డాయి. ఈ విశ్వములు ఎలాగే సృష్టించబడి ఆ విశ్వముల్లో ఉన్నటువంటి విషయాన్ని చెప్పారు. చాలా చల్లగా ఉన్నది ఉంది, చాలా వేడిగా ఉన్నది ఉంది అంటూ, మొత్తం చీకటిగా ఉన్నది ఉంది, మొత్తం అంతా బురదయ్యేగా ఉన్నది ఉంది. ఎన్నో రకాలైనటువంటి అడ్వాన్స్డ్ జీవులు ఉన్నవి ఉన్నాయి, రకరకాల జీవులు ఉన్నవి ఉన్నాయి అని చెప్పారు. అంటే ఇప్పుడు జీవ పదార్థం ఏమీ లేని చోట కూడా ఈ చైతన్యం అనేది దాని పని చేస్తా ఉంటది. అట్లా చైతన్యంలోంచి అవన్నీ భాసిల్లుతున్నాయి. ఆ భాసిల్లే వాటిలో కొన్ని చోట్ల కేవలంగా చీకటే ఉంటుంది, కొన్ని చోట్ల బురద మాత్రమే ఉంటుంది, కొన్ని చోట్ల చిన్న చిన్న రాళ్ళు పర్వతాలే ఉంటాయి, కొన్ని చోట్ల కొన్ని రకాల జీవరాశులు ఉంటాయి. అవి మనకంటే అడ్వాన్స్డ్ కూడా ఉంటాయి. అంటే ఎన్నో రకాలైనటువంటి జీవులు ఉన్నవి ఉన్నాయి, ఏమీ లేనివి ఉన్నాయి అంటూ చెప్పారనమాట ఆ పుస్తకంలో కూడా. అంటే అలాంటి విశ్వాలు ఎన్నో ఉద్భవిస్తూ ఉంటాయి. అన్ని విశ్వాలు ఒకే రకంగా ఉండడానికి లేదు. అవన్నీ చైతన్యంలోనే భాసిల్లుతున్నాయి. అక్కడ ఏంటంటే మనం మాటకి ఉద్భవిస్తున్నాయి అంటాం కానివ్వండి, భాసిల్లుతున్నాయి. అవి మళ్ళీ అందులో లయం అయిపోతూ ఉంటాయి. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఉద్భవించుతున్నాయి అనగానే అవి ఘనీభవించి ఉద్భవిస్తున్నాయని కాదు, అక్కడ భాసిల్లుతున్నాయి, ప్రతిబింబాల్లా కనిపిస్తున్నాయి, మళ్ళీ అందులో లయం అయిపోతాయి. అంటే అర్థం తీసేస్తే ఇంకా ప్రతిబింబాలు లేవు కదా, అలాగా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. And Brahman, Jiva, mind, Maya, doer, action, and the world. సెంటెన్స్ ఏంటండి? If this is understood, then all duality will come to an end, and Brahman, Jiva, mind, Maya, doer, action, and the world will all be seen as synonymous.
అదండి. ఈ సత్యం తెలిస్తే ఆ చైతన్యంలోనే జీవం కూడా భాసిల్లుతోంది, మొత్తము జగత్తంతా భాసిల్లుతోంది అని తెలిస్తే ఆ మనస్సు గాని జీవం అన్నా గాని ఇప్పుడు ఇక్కడ చెప్పిన అవన్నీ మనకు ఒకటిగానే కనిపిస్తాయి. ఏంటండి? మనస్సు, మైండ్, జీవ, మైండ్, మాయా, మాయా, బ్రహ్మన్, డూయర్, యాక్షన్ అండ్ ద వరల్డ్. అది పని చేసేవాడు, పని, ప్రపంచం ఇవన్నీ ఒకటిగానే అయిపోతాయి. ఉన్నదంతా ఒక చైతన్యమే ఇన్నిటిగా భాసిల్లుతోంది. ఇన్ని లేనే లేవు. మనసుగా, చేసేవాడిగా, కర్మగా ఆ చైతన్యమే ఒకటి భాసిల్లుతోంది. ఒక ప్రపంచంగా, మనస్సుగా, మాయగా భాసిల్లేదంతా చైతన్యమే. బ్రహ్మంగా, పరబ్రహ్మగా అదే. synonymous with one non-dual infinite consciousness. అది మరి అంటే నాన్ డ్యూయల్ అంటే ద్వైతం లేని, మరొకటి లేని ఒక్కటే చైతన్యం అని మనకి యునానిమస్, ఏకమాత్రంగానే ఆ అనంత స్థితిలో ఉన్నది అన్నది మనకి అర్థమైపోతుంది. అంటే నాన్ డ్యూయల్ అంటే రెండు లేవు. అంటే ఉన్నది ఒక్కటే చైతన్యం అని మనకు అర్థమైపోతుంది. ఇక్కడికి ఆపేద్దాం. అందరికీ నమస్కారం. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్కారం.